శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు రాష్ట్ర దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి అండి. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? టీవీ మెకానిక్ అండి. టు డోర్ టీవీ మెకానిక్ అండి. టీవీ మెకానికా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు ఈసారి, పిఠాపురాన్ని ఎంచుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఆయన అయితే గెలుస్తాడండి, పక్కాగా గెలుస్తాడు. పక్కా గెలుస్తారా? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈసారి? ఈసారి అయితే మారుద్దాం అనుకుంటున్నామండి. ఈ 5 సంవత్సరాలు కూడా వికలాంగులు చాలా బాధపడ్డారండి. ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీ వికలాంగులకి? వికలాంగులు 5 సంవత్సరాలు అయింది కానీ వికలాంగులకు నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఒక 5 సంవత్సరాలు ఒక సంవత్సరం కూడా ఆయన చెప్పలేదండి. ఏనాడు కూడా దివ్యాంగుల డిసెంబర్ 3వ తారీఖు దివ్యాంగుల దినోత్సవం వస్తుందండి. ఆ రోజు నేనున్నాను, మీకు ఆ భరోసా నేను ఇస్తున్నాను, లేకపోతే నేను ఉన్నానని చెప్పేసి ఏనాడు మాట్లాడలేదండి. వికలాంగులు ఓట్లే కావాలి కానీ ఆయనకి వికలాంగ సమస్యలు అవసరం లేదు. మరి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచిన తర్వాత అన్ని తీరుస్తారనేటువంటి నమ్మకం మీకుందా? తీరుస్తారండి. మేము ఎవరో తెలియని ఆయన కల్నాకి వెళ్తే మా కాళ్ళ దగ్గర కూర్చున్నాడంటే, ఒక రాష్ట్ర నాయకుడు మా కాళ్ళ దగ్గర కూర్చోవడం అంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవ్వండి. ఎవరండి? పవన్ కళ్యాణ్ మా కాళ్ళ దగ్గర కూర్చున్నారండి. ఒక రాష్ట్ర నాయకుడు, ఒక అధినేత మరి మా దగ్గర మా కాళ్ళ దగ్గర కూర్చున్నాడంటే మాకు ఎంత సంతోషం అండి. సో ఖచ్చితంగా ఇటువంటి నాయకుడిని గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశం మీకు ఉంది? అయితే ఉన్నదండి, గెలిపించుకుంటాం. ఓకే. ఏంటంటే అధినేతకి మేము గిఫ్ట్ ఇస్తామండి, గిఫ్ట్ ఇస్తామండి, గిఫ్ట్ అయితే ఇస్తాం. ఓకే. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన గురించి ఏం చెప్తారు? ధరలు కానీ, రోడ్లు కానీ, రేట్లు కానీ అన్నీ ఎలా ఉన్నాయి? ఈ 5 సంవత్సరాల్లో ఏ వర్గం ఆ వర్గమే దెబ్బతిన్నదండి. ఇప్పుడు ఇసుక అన్నారు, ఫస్ట్ ఇసుక దెబ్బ వేసారు. ఇవాళ మందు పిచ్చి మందు అమ్ముతున్నాడండి, గంటకి ఒక బ్రాండ్ తెచ్చి అమ్ముతున్నారండి. అది నిజంగా మరి దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి కదండి. పిచ్చి మందులు తెచ్చి అమ్మేసి పిచ్చి కంపెనీలు అమ్మేస్తున్నారు. దానివల్ల యూత్ పాడవుతున్నారండి. ఏంటి అలవాటు పడ్డారు కదా, దాని వైబ్రేషన్ వచ్చేస్తుందండి. సో పవన్ కళ్యాణ్ గారు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి వైసీపీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తారు. ఇక్కడ కాపుల ఓటింగ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పిఠాపురాన్ని ఎంచుకున్నాడని చెప్పేసి అన్నారు. అది నిజమా కాదా? మీరేం చెప్తారు? అదేముండదు, అన్ని వర్గాలు కూడా మేము చేస్తాము అని అంటున్నారండి. అన్ని వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ మద్దతు ఉందా? మెజార్టీ ఉందండి, ఫుల్ మద్దతు ఉందండి, మెజార్టీ కూడా ఉంది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటున్నారు? సమస్యలు చాలామందికి చెప్పాము, ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోలేదు. ఆయన అయితే మరి మా కాళ్ళ దగ్గర కూర్చుని ప్రతి సమస్య కూడా మేము తీరుస్తామని వాగ్దానం ఇచ్చారు. అట్లా ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు స్పందించలేదా? ఎల్లాకే లేదండి, ఆయన కల్లాకే లేదండి వాళ్ళు. సో ఆయన అయితే ప్రతిదీ వింటారు, సమస్య సమస్య. సో ఖచ్చితంగా ఈసారి 1,00,000 మెజారిటీ అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం కానీ, పిఠాపురం ప్రజలు కానీ, ప్రతి ఒక్కరు కూడా 1,00,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ప్రజల నుంచి ఆ రేంజ్లో గెలిపిస్తారని చెప్పేసి అనుకోవచ్చా? 1,00,000 మెజార్టీ అంత ఉండదు కానీ ఒక 50-60 వేలు మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా అయితే భారీగా గెలుస్తారు అనుకుంటున్నారు. భారీగా. ఓకే. ఇంటికి 1,00,000 ఇస్తారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. లేదండి, 1,00,000 ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా వేయరండి. అక్కడ ఏంటో అభిమానం ఉండిపోతుంది కదండి. ఒక అధినేత వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడంటే మా పిఠాపురం కదండి, మొత్తం స్టేట్లో నియోజకవర్గం ఒక పేరు వెళ్ళిందండి. దానివల్ల